ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి సౌత్ ఫస్ట్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్ ధృవీకరించడం లేదు. వేదాల్లో చెప్పే ఏ మంత్రంలో అయినా చివర్లో ఓం శాంతి శాంతి శాంతిహి అని 3 సార్లు చెబుతారు. ఎందుకలా చెబుతారు? ఆ మంత్రం వెనుకున్న ఆంతర్యం ఏంటి? దీని వెనుక ప్రత్యేక అర్థం ఉందా? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. వేదంలో 3 సార్లు శాంతి మంత్రాన్ని చెప్పడం వెనుక ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అనే ఆంతర్యాలున్నాయి. మొదటి శాంతి విషయానికొస్తే, ప్రకృతి పరంగా సంభవించే ఉపద్రవాల వలన ఏ విధమైన ఆపదలు కలగకుండా మానవాళిని రక్షించమని అర్థం. దీన్ని ఆధ్యాత్మిక శాంతి అంటారు. రెండవ శాంతి ఎందుకంటే మనం, మన చుట్టూ ఉన్నవారు, పరిసరాలు అంతా బావుండాలని, శారీరక, మానసిక పరంగా సంభవించే ఉపద్రవం నుంచి ఉపశమనం పొందడానికి అందరిపైన దేవుడి అనుగ్రహం, ఆశీస్సులు ఉండాలని ప్రార్థించేదే ఆది దైవిక శాంతి అంటారు. ఇతర జీవరాశుల నుంచి, మనుషుల నుంచి ఏ విధమైన ఆపదలు, ముప్పు సంభవించకుండా సురక్షితంగా ఉండేందుకు 3వ శాంతి మంత్రం పఠిస్తారు. దీన్ని ఆది భౌతికము అంటారు. ఈ 3 ఉపద్రవాల నుంచే రక్షించమని వేడుకుంటూ వేదం చివర్లో శాంతి పదాన్ని 3 సార్లు ఉచ్చరిస్తారు. తైత్తరీయ ఉపనిషత్తు, కథా ఉపనిషత్తు, శ్వేతాస్వతార ఉపనిషత్తుల్లో శాంతి మంత్రాలను ప్రధానంగా ఉచ్చరిస్తారు. దేవుణ్ణి పూజించినప్పుడు మన కోసమే కాకుండా మనతో సహా జీవించే సాటి ప్రాణులను, ప్రకృతిని, ఈ సృష్టిలోని సమస్తం బాగుండాలని కోరుకుంటేనే మనం బాగుంటాం. అందరూ బాగుంటే అందులో మనం ఉంటాం. కేవలం మనమే బాగుండాలి అంటే అది రాక్షసత్వం అవుతుంది. మనం కోరుకునేది శాశ్వతమైన దైవత్వ ఆనందమా, లేక అశాశ్వతమైన రాక్షసత్వ స్వభావమా అన్నది ఆలోచించుకోవాలి. మనం చేసే పనిలో ఏది మంచి, చెడు అనే విషయం మన అంతరాత్మ చెబుతుంది. అది అర్థం చేసుకుని వ్యవహరిస్తే అంతా మంచే జరుగుతుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.